మల్లారెడ్డి ప్రోడక్ట్ అని. నేను హలో అండి, హాయ్ అందరికీ. సో బేసిక్గా నాది 2013 పాస్డ్ అవుట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా బీటెక్ సెకండ్ ఇయర్లోనే నేను కాలేజ్ మానేసి యాక్టింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట. మాకు అప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉండేవాళ్ళు, హెచ్ఓడి. ఆయన బతిమాలేవాళ్ళు, ఎందుకు నరేష్ నీ క్రెడిట్స్ ఉన్నాయి కదా, 4th ఇయర్ వరకు వచ్చి చదువుకుని వెళ్ళమని. లేదు సార్, నాకు వద్దు ఇదంతా, నాకు నేను యాక్టింగ్లోనే ఉంటాను, నాకు ఇదే ఇంపార్టెంట్ అని చూస్ చేసుకుని వెళ్ళిపోయాను. అలా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పట్లేదు నేను. బట్ కాలేజ్ లైఫ్ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను కాలేజ్లో. మనకు తెలియదు, మనకి కాలేజ్ దాకా రావడానికి చాలా బోరింగ్ అనిపించింది, కానీ డోంట్ మిస్ ద కాలేజ్ లైఫ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నాను కాలేజ్ నుంచి, సిఎంఆర్ నుంచి. నేను అసలు వాళ్ళని కలవటానికి కూడా అవ్వట్లేదు, ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నారు. ఐ మిస్ మై కాలేజ్ లైఫ్. ప్లీజ్ డూ కమ్. బోర్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ, బట్ కమ్ టు కాలేజ్, ట్రస్ట్ మీ. కాలేజ్ లైఫ్ మిస్ అయ్యామన్న రిగ్రెట్ మనకొద్దు. సో మీరు రెడీ అంటే మిమ్మల్ని ఫరియా గారిని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మా గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఆర్ యూ రెడీ? సో ఎవరు అడుగుతారు మన గారిని అండ్ అలాగే నరేష్ గారిని? మైక్ ఇవ్వండి అక్కడ. ఎస్, గుడ్ ఈవినింగ్. హూ ఈస్ కళింగ పోతరాజు? యాక్చువల్లీ అది చెప్పేస్తే ప్లాట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 19th, అది తెలుసుకోవాలంటే. బట్ గుడ్ క్వశ్చన్, చాలా అబ్జర్వెంట్గా ఉన్నారు మీరు. ట్రైలర్ చాలా క్లోజ్గా చూసారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మన అమ్మాయి అక్కడ, మైక్ ఇవ్వండి ప్లీజ్. ఎస్. హలో ఫరియా గారు. హలో. యాక్చువల్లీ ఈరోజు మీరు డాల్లా ఉన్నారు, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, గుర్రం పాపిరెడ్డి లాంటి వ్యక్తి ఒకళ్ళు మీ రియల్ లైఫ్లో వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్? అండ్ సేమ్ ఫర్ మీరు కూడా, సౌదామిని లాంటి వాళ్ళు వస్తే విల్ యూ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇన్ రియల్ లైఫ్లో? సెకండ్ పార్ట్ వినలే. సేమ్ ఫర్ హీరో కూడా సేమ్. యాక్చువల్లీ గుర్రం పాపిరెడ్డి, అర్జున్ రెడ్డి ఇవన్నీ చాలా టాక్సిక్ అండి. వీళ్ళందరూ చాలా టాక్సిక్. అసలు నేను నా లైఫ్లో కాదు, నా ఫ్రెండ్స్ లైఫ్లో కూడా రాకూడదు అని విష్ చేస్తా. అండ్ ఆల్సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సౌదామిని మీ లైఫ్లో వస్తే, మీ రియల్ లైఫ్లో వస్తే అలా యాక్సెప్ట్, బట్ గుర్రం బాపిరెడ్డి యాక్సెప్ట్ చేయడు. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. ఎంత పెద్ద హృదయం అండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ అటు పాస్ చేయండి. హాయ్, మీ కాలేజ్ డేస్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్? ఒక కాంపిటీషన్ కోసం, అంటే కాలేజ్లో నేను థియేటర్, డాన్సింగ్, మోడలింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను, జస్ట్ లైక్ బిగినింగ్ ఆఫ్ మై మోడలింగ్ ఇయర్స్. అప్పుడు ఒక సాలాన్ నాకు ఏం చెప్పిందంటే, ఒక కాంపిటీషన్లో తీసుకున్నాం. సో దానికోసం ఒక మోడల్ కావాలి మాకు, అండ్ విల్ యూ ప్లీజ్ గివ్ యువర్ హెయిర్ ఫర్ ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పారు నాకు. అసలు లైక్ యా షూర్, వై నాట్ అని వెళ్ళాను. మొత్తం గోల్డెన్ బ్రౌన్ చేసేసి ఇంతవరకు కట్ చేసేసారు నా జుట్టు. అలా ఐ థింక్ 2 years అలా కాలేజ్లో అలానే తిరిగాను. చాలా ఎంబారసింగ్గా ఉండే. అయితే దీని కంటిన్యూషన్ ఇంట్లో ఏం అనలేదా వెళ్ళిన తర్వాత? ఇంట్లో యాక్చువల్లీ నాకు ఎప్పుడు సపోర్టే అండి, ఏం చేసినా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మీ డాడీ. వాళ్ళు తప్పు చేసినా కూడా, తప్పు చేసావు కదా ఎందుకు అని చెప్తారు. చాలా. అయితే గారిని కూడా మేము అడగాలనుకున్నాం, మీ ఎంబారసింగ్ మూమెంట్. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు. బేసిక్గా నాకు స్కూల్లో ఉందన్నమాట. 10th నాకు చాలా డ్యాన్స్ చేయాలనిపించింది ఆ టైంలో. బాగా ఏదో రూమ్లో కూర్చొని డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని ఏదో అలా. సో మా ప్రిన్సిపల్ సార్ మేము డల్లర్ సెక్షన్ అని చెప్పి మమ్మల్ని డ్యాన్స్ వేయనివ్వలేదు, ఏ సెక్షన్ వాళ్ళకే
డ్యాన్స్ చేయాలి, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మీరు అసలు చదువుకోవట్లేదు పెట్టట్లేదు అని చెప్పి మమ్మల్ని అందరినీ స్టడీ అవర్స్లో పెట్టేసి డ్యాన్స్ కూడా ఇవ్వనివ్వలేదు. అప్పుడు కొంచెం చాలా ఫీల్ అయ్యాను. మా క్రష్ ఉండేది అప్పుడు, ఆ ముందు డ్యాన్స్ చేద్దాం అనుకున్నా. అక్కడ వెయ్యకపోతేనే ఇక్కడ మేము ఛాన్స్ ఇస్తాం వేయడానికి, మీరు వెయ్యాలి కానీ ఏమంటారు అంతే కదా. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Hello, Faria Garu. How will you handle social media pressure as a woman? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏమైంది వినలేదా? ఓకే హౌ విల్ యూ హ్యాండిల్ సోషల్ మీడియా ప్రెషర్ యాజ్ అ ఉమెన్? యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ కాబట్టి నేను ఇంకా యాక్టివ్ ఉన్నాను సోషల్ మీడియాలో. లేకపోతే అది చాలా గోలా అనిపిస్తుందండి నాకు. మళ్ళీ రిలేటబుల్ కాంటెంట్ పెట్టాలి, ఏదైనా చేసి అది దాని మీద పోస్ట్ లాగా రీల్ లాగా పెట్టాలి, అది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ లైక్ యూ ఆస్క్డ్, సోషల్ మీడియా ప్రెషర్ ఉంటుంది బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అండ్ I slowly started liking whatever I was putting. Like lot of people told me, no dance videos pettaku, actresses don't put dance videos, atla chiraga untundi, don't put. I used to do ఇంకా పెడతా నేను అగ్లీ యాంగిల్స్ ఇక్కడ పెట్టి నేను ఇక్కడ డాన్స్ చేస్తా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఇంకా బెటర్ యాంగిల్స్లో పెడితే నాకే మంచిది అని. సో ఇప్పుడు కొంచెం తగ్గించాను, కానీ ఆ ఒక రిబెల్ ఫేజ్లో నేను క్రాస్ చేసా ఆ ఫేజ్. అంటే నువ్వు ఏదైనా నో చెప్తే నేను అదే చేస్తా అని. కానీ నాకే అప్పుడు కొంచెం సేపు తర్వాత అనిపించింది, ఓకే ఇట్స్ ఫర్ మై బెనిఫిట్, నా గ్రోత్ నేను చూసుకోవాలంటే కొంచెం మంచిగా ట్రాక్ చేయాలి, ఎలా చేయాలో, నా ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, అది ఒక మిడిల్ పాయింట్ని ఐ హ్యాడ్ టు ఫైండ్ అ మిడిల్ గ్రౌండ్ అనమాట. నాకు నచ్చేది అండ్ నా ఆడియన్స్కి నచ్చేది, నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో సీనియర్స్ ఉన్నారో లేకపోతే హూ ఎవర్ ఇస్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎందుకు చేస్తున్నారని కొంచెం బ్రెయిన్ పెట్టా. సో మిడిల్ పాయింట్ తెలిస్తే ఒక బ్యాలెన్స్ దొరికింది లైఫ్లో. అండ్ ఐ స్టార్టెడ్ మిక్సింగ్ థింగ్స్ దట్ ఐ లైక్ అండ్ థింగ్స్ దట్ పీపుల్ లైక్. అప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Or you can even be like Naresh. He doesn't have social media, he doesn't have WhatsApp, and he doesn't care. He doesn't care this much also. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సరే నేనే ఇస్తాను. ఎందుకని సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, ఎందుకని అసలు ఎవరికి టచ్లో ఉండరు అని మేము విన్నాము. అది నిజమేనా నరేష్ గారు? బేసిక్గా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా లేకపోతే ఏ ప్రెషర్ లేదు, ఈ పోస్ట్ పెట్టాలి ఆ పోస్ట్ పెట్టాలి, ఎవరికి రిప్లై అవ్వక్కర్లేదు, హ్యాపీగా ఉండి నా థింగ్స్ నేను చేయొచ్చు, నా ట్రావెలింగ్. అండ్ ఐల్ డూ ఫ్రీ డైవింగ్ ఆల్సో. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఐల్ గో ఫర్ ఎ ఫ్రీ డైవింగ్ అనమాట. ఫ్రీ డైవింగ్ ఇస్ వన్ బ్రెత్ హోల్డ్, go into the ocean. How much deep you can go? I went till 80 feet, I think. Yeah, 80 feet. So, and my breath hold is like 3 minutes 42 seconds in the water. I'm practicing myself. It's mentally, it's peaceful. Yeah, meditation actually. యా మరి ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ మాట్లాడాలంటే ఎలా మాట్లాడొచ్చు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే థియేటర్కి వచ్చి థియేటర్లో మిమ్మల్ని చూస్తూ మాట్లాడమంటారు. ఫరియా ఉంది, ఫరియా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది. అవును, ఫరియా గారికి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆవిడ రీల్స్ కి రీపోస్ట్ చేస్తూ ఉంటారు, రిప్లైలు పెడుతూ ఉంటారు, టైం ఉన్నప్పుడు చూస్తారు. బట్ చూస్తారు కదా మీరు ఫరియా గారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, ఏంటి వాళ్ళ రియాక్షన్స్ అన్ని. సో మీరు అసలు ఎలా కనెక్ట్ అవుతారు, ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు వాళ్ళు, నేను కాదు. ఓకే, ఈమెయిల్ కూడా అవసరం లేదు, నా నెంబర్ దొరికితే నార్మల్ మెసేజ్ పెట్టేసేయండి. వాట్సాప్ కూడా లేదన్నారు. అదే వాట్సాప్ కాదు, జస్ట్ జనరల్ మెసేజ్ చేయొచ్చు కదా. సరే, నంబర్ అడగండి ఎవరు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో
సో ఇంకా మూవీ గురించి మీ మాటలో Q&A అయిపోయింది. సో చాలా క్వశ్చన్స్కి మీరు చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. సో ఇప్పుడు మూవీ గురించి ఫరియా గారు నేను అడుగుతున్నాను మీ అందరి తరపు నుంచి, ఏంటి అసలు గుర్రం పాపిరెడ్డి ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్టర్ గారు లేరు, మన మురళి గారు, లేకపోతే ఆయన కూడా అడిగేవాళ్ళము. సో గుర్రం పాపిరెడ్డిలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, December 19th మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీ మాటల్లో ఒక్కసారి. అంటే ఈ గుర్రం పాపిరెడ్డి ఈజ్ ద హీరోస్ నేమ్, అఫ్ కోర్స్ యూ వుడ్ హ్యావ్ గెస్డ్ దాట్. అండ్ ఈ సినిమా కామెడీ కొంచెం డిఫరెంట్ ఎందుకు ఉంటుందంటే ఇట్స్ డార్క్ కామెడీ. ఇట్ ఈస్ నాట్ స్లాప్ స్టిక్ ఆర్ జోకులు వేయడం ప్రతిసారి. ఇట్స్ లైక్ బాధలు చూస్తే వాళ్ళ సిచ్యువేషన్స్ చూస్తే నవ్వు వస్తుంది మీకు, అట్లా ఉంటుంది. దట్ ఈస్ వాట్ డార్క్ కామెడీ ఉంటుంది. అండ్ ఐ థింక్ మురళి గారు ఉంటే హీ వుడ్ హ్యావ్ సెడ్ దట్ లైన్. అదే తెలివైన వాడు తెలివి తక్కువ పని చేస్తే, తెలివి తక్కువ వాడు తెలివైన పని చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. సో బేసిక్గా ఏం లేదండి, ఈ ఫిలిం కరెక్ట్గా చెప్పాలంటే మన క్లాస్ రూమ్ జోక్స్లా ఉంటాయి అన్నమాట. అంటే సిల్లీ జోక్స్ వేస్తాం కదా, తెలియకుండా అలాగే ఉంటాయి. సో యా ఒకసారి సో ఏమైనా అడగచ్చు కదా డిఫరెంట్గా. అయ్యో నేను అడుగుతా మీరు ఇన్ని మూవీస్ చేస్తూ ఉన్నారు, మత్తు వదలరా చేశారు, కొన్ని వెబ్ సిరీస్ చేశారు. మాకు కొన్ని వెబ్ సిరీస్లో చాలా సీరియస్గా కనిపిస్తారు ఒక మంచి హస్బెండ్ క్యారెక్టర్లో. కొన్ని లైక్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో మంచి సీరియస్గా ఉంటూనే నవ్విస్తారు. సో బాగుంటుంది మీ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం. సో దీంట్లో గుర్రం పాపిరెడ్డిలో ఎలా ఉండబోతుంది, అండ్ దీని తర్వాత ఏమన్నా మేము డిఫరెంట్గా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఫైటింగ్ చేసే యాక్షన్ సినిమాల్లో అలా. నాకు బేసిక్గా నా పర్సనల్ ఏంటంటే నాకు అడ్వెంచర్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఒక్క స్క్రిప్ట్ కూడా రాలేదు ఇప్పటి వరకు అడ్వెంచర్ ఫ్యాంటసీ మీద. అడ్వెంచర్ ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకేసి లైక్ నాకు యాక్చువల్గా ఆడియన్స్కి ఎపిక్ లా చూపించాలనిపించింది సినిమాలు. ఎప్పుడు ఎపిక్ లా ఉండాలి. ఇఫ్ ఇట్ ఇస్ గెటింగ్ రిలీజ్ టీజర్ ట్రైలర్ చూస్తే ఇన్స్టా కూడా చూడక్కర్లేదు, దే హ్యావ్ టు డైరెక్ట్లీ. సో దీని తర్వాత అయితే మీకు అన్ని అడ్వెంచరస్ మూవీసే వస్తాయి ఐ ఖచ్చితంగా. హోప్ ఇట్ షుడ్ కమ్. అదే ఎందుకులే ఆ మూవీ. బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గివింగ్ వన్, ఐ థింక్ ఇట్స్ ఎపిక్ ఫిలిం. ఇట్స్ వర్కింగ్ టైటిల్ ఇస్ ఎన్చాంటెడ్. I think you people will like it. మేము ఆల్మోస్ట్ సహారా డెజర్ట్లో ఆఫ్రికాలో we did 75 days of shoot there. ఒక్క మనిషి ఉన్నాడు 75 days. It's like adventure fantasy. You people will love it. Almost మేము 5,000 kilometers లోపలికి వెళ్ళాం, డెజర్ట్ లోపలికి. I stayed there for 75 days in the tents. But that movie I am surely saying you people, అంటే ఎపిక్ అన్నా కదా, it will be epic. Yeah. థ్యాంక్ యూ సో